హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను శ్వేత వినూత్న. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? ఈరోజు వీడియోలో నేను ఇండియన్ సాల్మన్ ఫిష్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ ఫిష్ ఫ్రై చేసుకోవడానికి ఇంగ్రీడియంట్స్ చాలా సింపులేనండి. మనం రెగ్యులర్గా వాడే సాల్ట్, కారప్పొడి, జింజర్ గార్లిక్ పేస్ట్, మసాలా పౌడర్ అండ్ లెమన్ జ్యూస్. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇక్కడ ఫస్ట్ సాల్ట్ వేసుకున్నాను. తర్వాత రెడ్ చిల్లీ పౌడర్, ఇది నేను రెగ్యులర్గా కూరల్లో వాడే కారప్పొడి మాత్రమే. వీటికి జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేశాను. ఇప్పుడు మసాలా పౌడర్ టర్న్. మసాలా పౌడర్ అంటే ఏం లేదు, ధనియాలు, లవంగాలు, యాలకులు, చెక్క, ఈ స్పైసెస్ అన్నీ ఉంటాయి కదా, వాటన్నిటిని పౌడర్గా చేసుకున్నాను అంతే. వీటికి లెమన్ జ్యూస్ యాడ్ చేస్తున్నాను. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా ఒకదాంతో ఒకటి మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఇక్కడ లెమన్ జ్యూస్ ముందుగానే యాడ్ చేశాను, ఎందుకంటే మ్యారినేషన్ టైంలో ఫిష్ పీసెస్ ఈ పుల్లదనాన్ని, మసాలాల్లో ఉన్న స్పైసెస్ అన్నిటినీ బాగా తీసుకొని మ్యారినేట్ అవుతాయి. బాగా మిక్స్ చేశాక 250 గ్రామ్స్ ఇండియన్ సాల్మన్ ఫిష్ పీసెస్ని తీసుకుంటున్నాను. ఈ మసాలా పేస్ట్, మనం రెడీ చేసుకున్న మసాలా పేస్ట్ని ఫుల్గా పీసెస్కి అప్లై చేసేయాలి. చూసారు కదా, ఈ విధంగా మనం ప్రతి పీస్కి మసాలా పేస్ట్ని అప్లై చేసేసి ఒక 30 మినిట్స్ వాటిని పక్కన పెట్టేస్తే అవంతా అన్నీ పీల్చుకొని బాగా రెడీ అవుతాయి అన్నమాట. థర్టీ మినిట్స్ అయిపోయిందండి, అంతే. ఫ్లేమ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టాను. చూసారు కదా, ప్యాన్ కూడా హీట్ అయింది. ఇప్పుడు దీనిపైన మనం ఆయిల్ వేసుకోవాలి. జనరల్గా మనం వేరుశనగ నూనె, సన్ఫ్లవర్ ఆయిల్తో ఫ్రై చేసుకుంటాం. ఇక్కడ నేను మస్టర్డ్ ఆయిల్ యూస్ చేశాను. అదేనండి మన ఆవాల నూనె. దీంతో ఒకసారి ఫ్రై చేసి చూడండి, ఫిష్ ఫ్రై సూపర్గా కుదురుతుంది. దీన్ని వేరే టేస్ట్ ఇస్తుంది, చాలా బాగుంటుంది. ఆయిల్ కూడా హీట్ అయిందా? ఇప్పుడు ప్యాన్ పైన పీసెస్ని సెట్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూసారా, నేను పీసెస్కి అంటిన మసాలాని తీసేయలేదు, విత్ మసాలాతోనే పీసెస్ మీద సెట్ చేసుకుంటున్నాను. సో ఫ్రై చేసే టైంలో మసాలా త్వరగా బర్న్ అయిపోతుంది, పీసెస్ బర్న్ అవ్వవు. అందుకని మనం ఫ్లేమ్ని ఎప్పుడు లో ఫ్లేమ్ ఆర్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి, 2 సైడ్స్ కూడా. అప్పుడే మనకి మసాలా మాడకుండా ఫిష్ ఫ్రై అవుతుంది. చూసారా, ఇలాగా. ఇక్కడ మసాలా మాడలేదు, ఫిష్ పీస్ ఫ్రై అయింది. వీటిని పక్క ప్లేట్లోకి తీసేస్తున్నాను. ఇప్పుడు రిమైనింగ్ ఫిష్ పీసెస్ని కూడా ప్యాన్ మీద సెట్ చేసేస్తున్నాను. వీటిని కూడా 2 సైడ్స్ ఇన్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసేస్తాను. ఇప్పుడు ఇవి కూడా రెడీ అయిపోయినాయండి, పక్కకు తీసేస్తున్నాను. నెక్స్ట్ ప్లేట్ అవుట్. ఇక్కడ సలాడ్తో నేను ఫిష్ పీసెస్ని ప్లేట్ అవుట్ చేసుకుంటున్నాను. ఏముంది, రెగ్యులర్గా వాడే కుకుంబర్, క్యారెట్, ఆనియన్, లెమన్తోనే. చాలా సింపుల్ కదండి. ఈ ఫిష్ గురించి తెలిస్తే మాత్రం అసలు మీరు ఈ ఫిష్ని అస్సలు వదిలిపెట్టరు. ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వెరీ రిచ్ ఉంటుందండి. దీని ద్వారా బోన్స్ స్ట్రెంగ్తన్ చేసి హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది.
ఇండియన్ సాల్మన్ ఫిష్లో వైటమిన్ బి కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సో మెమరీ చాలా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ లో కార్బ్స్ ఉండటం మూలాన ఎలాంటి డైట్ చేసే వాళ్ళైనా దీన్ని నిర్మోహమాటంగా తినేయచ్చు. ఇక్కడ నేను పర్టికులర్గా ఇండియన్ సాల్మన్ ఫిష్ అని చెప్తున్నాను కదా, ఎందుకంటే సాల్మన్ ఫిష్ 2 టైప్స్ ఉంటాయన్నమాట. ఒకటి నార్మల్ సాల్మన్ ఫిష్, ఇది పింకిష్ ఆరెంజ్ కలర్లో ఉంటుంది. దాన్ని షాలో ఫ్రై అండ్ కర్రీస్ చేసుకుంటారు. అది ఎక్కువగా ఫారిన్ కంట్రీస్లో, అఫ్కోర్స్ మన ఇండియాలో ఇప్పుడు ఉంటుందిలేండి, దొరుకుతుంది. అండ్ దిస్ ఈజ్ ఇండియన్ సాల్మన్ ఫిష్. తర్వాత కొరియాండర్ వేసుకొని గార్నిష్ చేస్తాను. నచ్చిందా? ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు డెఫినెట్గా నచ్చుతుంది. నచ్చితే నాకు కామెంట్స్లో చెప్పండి. నార్మల్ గ్రౌండ్నట్ ఆయిల్ అండ్ సన్ఫ్లవర్ ఆయిల్తో చేసిన ఫ్రైకి, మస్టర్డ్ ఆయిల్తో చేసిన ఫ్రైకి ఉన్న డిఫరెన్స్ని నాకు కామెంట్స్లో చెప్పండి. అదండి ఈరోజు మన వ్లాగ్. మీకు నచ్చితే ప్లీజ్ మన ఛానల్ని కాస్త సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి షేర్ చేయండి. మరో వ్లాగ్తో కలుస్తాను. నమస్తే.